హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నెల్లూరు స్పెషల్ అరటికాయ మామిడికాయ. కూర భలే కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, ముందుగా ఇలాగ అన్నీ కోసి పెట్టుకున్నాను. అరటికాయ, మామిడికాయ, టమోటా, కరివేపాకు, ఎర్రగడ్డ, కొత్తిమీర. ఈ అరటికాయ నల్లగా అయిపోకుండా ఉండేదానికి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కోసుకుంటే తెల్లగా ఉంటాయి. అది చిక్క. చేతలకు కూడా బంక కరుచుకుంటుంది. చేతులు కూడా నల్లగా అయిపోతాయి. కానీ మా మమ్మీ చెప్పడానికి ట్రై చేసేది ఏంటంటే అరటికాయ కోసేటప్పుడు నల్లగా అయిపోతాయంట చేతులు. అంతేనా? చేతులు నల్లగా అయిపోతే దెబ్బలు కూడా దెబ్బలు కూడా నల్లగా అయిపోతాయంట. అటు నల్లగా అవ్వకుండా ఉండాలంటే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని కోసుకుంటే తెల్లగా. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇవి ఏమైతే కోసుకుంటాం అంటే ఈ షేప్లోనే కాదు, ఏ షేప్లో కోసుకున్నప్పుడు ఎత్తి నీళ్ళల్లో వేస్తే ఉప్పు నీళ్ళల్లో వేస్తే నల్లగా ఉండవు. అది మా మమ్మీ. ఉప్పు నీళ్ళల్లో వేయచ్చు, బియ్యం కడుక్కున్న నీళ్ళల్లో కూడా వేయచ్చు. అదే బియ్యం కడుగుతాం కదా, కడుగు నీళ్ళు అంటారు చూడు, దాంట్లో వేసినా కానీ నల్లగా ఉంటా. అసలు యాక్చువల్గా నల్లగా అయితే ఏంటి ప్రాబ్లం అనేది నాకు తెలియదు. ఆ చేతులు కూడా నల్లగా అయిపోయి అయితే ఏమవుద్ది నల్లగా అవ్వదు. సరే, ఇంకా స్టార్ట్ చేయి. కొంతమంది మజ్జిగలో కూడా వేసుకుంటారు. ఓకే, డన్. మమ్మ ఒక్క స్పూను, చాలా తక్కువ వాడుతుంది మా అమ్మ నూనె. ప్రతి పులుసులో మెంతులు మామూలుగా ఫస్ట్ ఆవాలు వేస్తారు కదా, మా మమ్మీ మెంతులు వేస్తుంది. ఆవాలు జీలకర్ర వేసింది. ఇప్పుడు ఎర్రగడ్డ, కూర చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెల్లూరు కూర. మా నెల్లూరు వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. ఇది నెల్లూరు వాళ్ళ కోసం కాదు మేము చేసేది. మా వెరైటీలు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళకి చెప్పాలి. ఈ కూరకి ఎర్రగడ్డలు అంతా ఎర్రగా మరీ ఆగాల్సిన అవసరం లేదు. ఇంత మాత్రమే చేసుకోవాలి. టమాటా వేస్తుంది. కరివేపాకు వేస్తుంది. కూరకే నువ్వు పెట్టింది తిన్నాటికే పొలం ఉందో లేదు చూస్తున్నా. అబ్బా కాదు, దెబ్బ కొంచెం ఎర్రగా వచ్చింది కదా, ఏమన్నా పులుపు తక్కువ అవుతుంది ఏమన్నా చూసి మాకు కావాలి. ఉప్పేసి ఒకటి అవి తెచ్చుకో. ఎమ్మడి గురిదా ఇవా ఇస్తా. అవి తెచ్చుకో. థ్యాంక్ యూ. అంతే, దొడ్డు పట్టచ్చు. ఇప్పుడు అరటికాయలు, మామిడికాయలు ఎప్పుడు వేస్తాం? కొత్తిమీర కూడా వేస్తుంది. లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఇప్పుడు అయినా వేసుకోవచ్చు. మనం సర్లే. చాలా ఈజీ ఉన్నట్టుంది కదా మమ్మీ కూర. చాలా ఈజీ, చాలా తొందరగా కూడా ఉడికిపోతుంది. ఒకటి అంటే మీరు వండుకునే దాన్ని బట్టి. నేను 2 కాయలు వేసాను కదా, దానికని కొద్దిగా వేసాను. మామిడికాయలు కూడా వేసేస్తాయి ఇప్పుడు. కూర భలే కలర్ఫుల్గా ఉంది కదా. సీక్రెట్ చెప్పినట్టు చెప్తున్నావు, కొంచెం వాళ్ళకి కూడా వినిపిస్తట్టు మాట్లాడతాయి కదా. కూర ఇప్పుడు భలే కలర్ఫుల్గా ఉంది కదా అన్న. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసేస్తాం. కొన్ని కూరలు ఉడికినాన తిరగబోస్తాం, కొన్ని కూరలు ఉడక్క ముందే తిరగబోస్తాం. అంతే. ఇది దగ్గరకు వచ్చి ఉడికిన తర్వాత దించుకొని వేసుకోవడం. చాలా ఈజీగా ఉంది కదా కూర. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఉడికిన తర్వాత మళ్ళీ వస్తాం.
కూర తిరగబోసి 20 నిమిషాలు అయింది. మధ్యలో కలిపెట్టి చూస్తున్నాను. ఇప్పుడు ఉడికింది అట్టం చూద్దాం. ముట్టంటే ఇందాక నేను వేసింది అబ్బా, నువ్వు 2 తీసుకున్నావు కదా, నువ్వు ఒకటి తీసుకున్నావు కదా, మళ్ళీ సాలదని వేసా. అది కూర చూడు దగ్గరికి వచ్చేసిలా. ఇంకా పులుసు కూడా చిక్కగా అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు ఇంకేం వేయబల్లే దీంట్లో, ఇంకేం వేయబల్లే. చూడు మామిడికాయ దబ్బ ఉడికింది చూడు మెత్తగా. ఉడికిందా? ఉడికిపోయింది. అంత నోట్లో వేసుకుంటా. ఉప్పు తక్కువ మమ్మీ, ఉప్పు తక్కువ. జలుబు చేసిన నోటికి కమ్మగా ఉంటుంది. ఉంది. వేసుకునే రెగ్యులర్ కర్రీ అరటికాయ మామిడికాయ రెడీ అయిపోయింది. తిందా మమ్మీ ఇంకెళ్ళి?